అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎంబీబీఎస్ చాలామంది కళ. అందుకోసం ఒకటికి 2-3 సార్లు కూడా లాంగ్ టర్మ్ తీసుకుని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. అయితే ఈ 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి నీట్ 2025 పరీక్ష పేపర్లో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు చాలామంది విద్యార్థుల్ని సతమతం చేశాయి. దాంతో మార్కులు చాలా తక్కువగా రావడం, ర్యాంకులు చాలా టఫ్గా మారిపోవడం చాలామంది చూసాం. దాంతో ఇప్పుడు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో త్రుటిలో ఎంబీబీఎస్ అవకాశాన్ని కోల్పోయి మళ్ళీ ఇంకొక ఏడాది ప్రయత్నం చేద్దామా లేదా అనే సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మెడికల్ రంగంలోనే ఉండాలనుకుంటే ఇప్పుడు మేము చెప్పబోయేటువంటి అంశం ఒక మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. అయితే ఇక్కడ కూడా పోటీ ఉంటుంది, చాలా తక్కువ సీట్లు మాత్రమే ఉన్నాయి. మంచి విద్యా సంస్థలో మెడికల్ రంగంలోనే ఎదిగేదానికి అవకాశం ఉన్నటువంటి కోర్సుల వివరాలు ఇవి. ఎవరికైనా ఆసక్తి ఉంటే ప్రయత్నం చేయండి. ఇది జిప్మర్లో అందరికీ తెలుసు. జిప్మర్ పాండిచ్చేరి అంటే దానికి చాలా మంచి ఇమేజ్ ఉంది. దేశంలోనే టాప్ 5 మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటిగా జిప్మర్ పుదుచ్చేరి గురించి చెప్పుకోవచ్చు. అలాంటి జిప్మర్లో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నీట్ 2025 రాసి ఎవరైనా మెడికల్ రంగంలో అటు బీఎస్సీ నర్సింగ్ కానీ లేకుంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్లో కానీ చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఎవరు చేరొచ్చు, ఎలాంటి కోర్సులు ఉంటాయి, దానికి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఈ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయడం, మీ అభిప్రాయాన్ని వీడియో చూసిన తర్వాత తెలియజేసే ప్రయత్నం మాత్రం మర్చిపోకండి. ఇక jipmer.edu.in అనౌన్స్మెంట్స్లో ఈ బీఎస్సీ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సు సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఉంటుంది, ఎవరైనా చూడొచ్చు. ఇక్కడ అనౌన్స్మెంట్లోకి వెళ్తే మీకు బీఎస్సీ నర్సింగ్ అండ్ ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జిప్మర్ పుదుచ్చేరిలో ఉంటుంది. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి విద్యా సంస్థ. దీనికి సంబంధించినటువంటి ఈ బీఎస్సీ నర్సింగ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్లో ప్రవేశానికి మొన్న 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 22 సెప్టెంబర్ వరకు మాత్రమే గడువు ఉంది. 22వ తారీఖు లాస్ట్ రోజు. ఎవరైనా ఆలోగానే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జిప్మర్లో ఏవే కోర్సులు ఉన్నాయి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే 1వ తారీఖు సోమవారం నాటి నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 22 వరకు అవకాశం ఉంటుంది. ఎలిజిబిలిటీ లిస్టు అది అయిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్ ఇస్తారు. 8 అక్టోబర్లోగా అప్లై చేసినటువంటి వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ని అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ కోసం పిలుస్తారు. కౌన్సిలింగ్లోనే అడ్మిషన్ జరుగుతుంది. 27 అక్టోబర్ వచ్చే నెల 27వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయని అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ బీఎస్సీ నర్సింగ్ చాలా కీలకమైంది. చాలా మంది పోటీ పడతారు. చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్. జిప్మర్లో బీఎస్సీ నర్సింగ్ చేయడం కోసం కేరళకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. మొత్తం బీఎస్సీ నర్సింగ్ జిప్మర్ పుదుచ్చేరిలో చేరినటువంటి వాళ్ళ లిస్టు తీస్తే అందులో 60-70% కేరళైట్సే ఉంటారు. చాలా ఎక్కువ మంది జిప్మర్లో చేస్తారు. చేసిన తర్వాత బీఎస్సీ నర్సింగ్కి అబ్రాడ్లో ఉన్నటువంటి ఛాన్సెస్ రీత్యా వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటుగా అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్లో బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్ BMLS ఈ కోర్సు ఉంది. ఎనస్థీషియా టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ, కార్డియాక్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, డయాలసిస్ థెరపీ టెక్నాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఇన్ బ్లడ్ బ్యాంకింగ్, మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, ఇట్లాంటి 11 అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ ఉంది. వీటన్నిటికీ సంబంధించి మొత్తం కోర్స్ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ ఉంటుంది. అందులో మళ్ళీ 24 వీక్స్ అంటే దాదాపు 6 మంత్స్ వరకు వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా చేయాల్సి ఉంటుంది. దాంతో కలిపి 4 ఇయర్స్ కోర్స్. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో కూడా ఆ 11 కోర్సుల్లో ఏ కోర్సు తీసుకున్నప్పటికీ వాళ్ళంతా కూడా 4 ఇయర్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. అందులో మళ్ళీ కొంతమంది అయితే 6 మంత్స్, కొంతమంది అయితే 1 ఇయర్ కంపల్సరీ ఇంటర్న్షిప్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందులో చాలా నామమాత్రమైనటువంటి ఫీజుతోనే ఈ కోర్సులు ఉంటాయి. సీట్లు కూడా చాలా తక్కువ.
బీఎస్సీ నర్సింగ్ కి 85 ఉన్నాయి సీట్స్ రిజర్వ్ ఫర్ మేల్స్ 9, అమ్మాయిలకైతే 85, మేల్కైతే 9, మొత్తం 94 సీట్స్ ఉన్నాయి. మిగిలినటువంటి కోర్సెస్ లో బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్ 37 ఉన్నాయి, అదే అనెస్థీషియా టెక్నాలజీ 5 ఉన్నాయి. వరుసగా మిగిలినటువంటి అన్ని కోర్సెస్ లో కూడా 5 చొప్పున సీట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. మొత్తం 181 సీట్స్. ఇవన్నీ నీట్ 2025 స్కోర్ బేస్డ్ గా, అందులో ఎవరైతే మంచి పెర్ఫార్మెన్స్ చేశారో దాని బేస్డ్ గా సీట్లు ఫిల్అప్ చేస్తారు. సో ఇందులో మళ్ళీ 5% హారిజాంటల్ రిజర్వ్డ్ పర్ పీడబ్ల్యూడి కోసం రిజర్వేషన్ ఉంటుంది, ఇతర అన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా పుదుచ్చేరి స్టూడెంట్స్ కూడా, లోకల్స్ కూడా రిజర్వేషన్ ఉంటుంది. మిగతా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అన్ని రకాల రిజర్వేషన్లు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అన్ని రకాల రిజర్వేషన్స్ ఇందులో అమలు ఉంటాయి. దీంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి అర్హత ఏంటంటే ఎవరైనా సరే నీట్ రాసి ఉండాలి, ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, నీట్ యూజీ రాసిన తర్వాత ఈ 17 ఏళ్ళు వయసు నిండి ఉండాలి. ఈ ఏడాది చివరి నాటికి December 31 నాటికి 17 ఏళ్ల వయసు నిండి ఉండాలి. అంటే 1/1/2009 ముందు పుట్టి ఉండాలి ఎవరైనా సరే. వాళ్ళు ఎవరైనా సరే రాసుకోవచ్చు. 10+2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివి ఉండాలి. దాంతో పాటుగా 40% మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి. ఇక దీంట్లో ప్రాసెస్ కూడా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెబ్సైట్ లో. ఇందాక చెప్పినట్టుగానే jipmer.edu.in లో ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్, అప్లోడింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు ఏదైనా కేటగిరీ అయితే కేటగిరీ సర్టిఫికేట్, 10th 12th క్లాస్ మార్క్ షీట్, దాంతో పాటుగా మీరు ఉన్నటువంటి నీట్ ర్యాంక్ షీట్, దానికి సంబంధించినటువంటివన్నీ ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత ఫైనలైజింగ్ ది అప్లికేషన్, మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అందులో ఫైనలైజింగ్ ది అప్లికేషన్ ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ లిస్ట్ ని నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోగా పెడతారు. అందులో పెట్టిన తర్వాత మనం ఏ కోర్సుకి అయితే మన ఆసక్తి ఉందో దాని ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న తర్వాత అడ్మిషన్ కి పిలుస్తారు. అడ్మిషన్ పిలిచిన తర్వాత మీకు మెరిట్ ని బట్టి సీట్లు కేటాయిస్తారు. మెరిట్ల ఆధారంగా మీకు సీట్ వస్తే అక్కడ చేరితే చాలా నామమాత్రమైనటువంటి ఫీజుతో, దాదాపుగా అక్కడ మొత్తం ఫీజు 20,000 రూపాయలతో ఏడాదికి కోర్సు పూర్తి చేయొచ్చు. ఇంకా హాస్టల్కి నెలకు ఒక 3,000 రూపాయల చొప్పున అదనంగా మెస్ ఫీజు అవుతుంది. అది మినహా మిగతా ఏ ఖర్చు కూడా ఉండదు. ఫైనల్ గా మీరు 4 years కోర్సులో 3 years చదివిన తర్వాత ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తే ఇంటర్న్ గా మళ్ళీ మీకు పెయిడ్ ఇంటర్న్షిప్ కాబట్టి మంచి మీకు రెమ్యునేషన్ కూడా అందేదానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా జిప్మర్ లాంటి టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఏదైనా కోర్సు చేయాలి, మెడికల్ రంగంలో ముందంజ వేయాలి అనేటువంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఆసక్తి ఉంటే మాత్రం మిస్ అవ్వకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.